హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. మీకు సమ్మర్ ఎలా ఉందండి? మాకైతే చాలా వేడిగా అనిపిస్తుందండి. ఈ సమ్మర్ అయితే మాత్రం ఇది వరకు కన్నా చాలా చాలా ఎక్కువగా ఉందండి. చాలా కేర్ఫుల్గా ఉండండి అందరూను. తర్వాత ఏంటంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ఉప్మా చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. ముందుగా పెసలు ఉంటాయి కదండి, అవి నైట్ నానబెట్టుకొని కొంచెం బియ్యం వేసి నానబెట్టుకున్నాను. అందులో వెల్లుల్లి, జీలకర్రను, తర్వాత ధనియాలు వేసి ఈ పెసలు వేసుకొని మిక్సీ చేసేసుకోవడమేనండి. ఈజీయే, కానీ ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే ఓకే. ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా కుదిరిందండి ఇవాళ. ఏంటంటే పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఎవరికి నచ్చదండి. దాంతోపాటు నేను పల్లీ చట్నీ చేశాను, కానీ అది వీడియో తీయడం అవ్వలేదన్నమాట. సో ప్రస్తుతానికైతే పెసరట్టు వేసేసాను ప్యాన్ మీద. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అట్టు అనేది వేసుకుంటే మంచిగా రోస్ట్గా అవుతుందన్నమాట. సో నేనేంటంటే 2 టైప్స్ వేస్తున్నాను. ఆనియన్స్తో పాటు ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కట్ చేసుకొని వేస్తాను. తర్వాత ఓన్లీ జీలకర్ర వేసి అట్టు వేస్తానన్నమాట. 2 టైప్స్ వేశాను. ఫస్ట్ జీలకర్ర వేసిన పెసరట్టు పోసేసానన్నమాట. పెసరట్టు బాగా కాలిన తర్వాత కొంచెం జీలకర్ర దాని మీద అలా స్ప్రింకిల్ చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. నేను ఇది రోస్ట్ అవ్వకముందే ఫ్లిప్ చేసేస్తున్నాను, కానీ అవ్వలేదనేసి ఆపేసాననమాట. మనకి ఎడ్జెస్ అంతా రెడ్గా అయిన తర్వాత మనకి మంచిగా రోస్ట్ అయినట్టు ఇండికేషన్ అనమాట. సో ఇది పెసరట్టు అయితే కొంచెం ఇంకా రెడ్గా రోస్ట్ అవ్వాలండి. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఉప్మా పెట్టడం మర్చిపోయాను, సో అందుకని అలా రివర్స్ చేస్తున్నాను. ఉప్మా అయితే సింపుల్గా చేసేసానండి. ఎక్కువ దినుసులు వేయకుండా, అంటే జస్ట్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో వేసి చేశాను. ఎందుకంటే ఈ దినుసులు అవన్నీ వేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. ఇంకా పల్చగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాది కొంచెం థిక్ అయిపోయిందనమాట. సో మధ్యలో అలా ఉప్మా పెట్టేసి ఈ పెసరట్టు ఇలా ఫోల్డ్ చేసేసి వేడి వేడి పెసరట్టు ఉప్మా చట్నీతో తింటే ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా సెట్ అయ్యిందండి. ఆ తర్వాత ఎవరెవరికి కావాలో ఎన్నెన్ని కావాలో అన్నీ వేసేసి ఇచ్చేస్తానమాట. కానీ మంచి బ్రేక్ఫాస్ట్ తోటి డే స్టార్ట్ అయితే మాత్రం చాలా చాలా అనిపిస్తుంది కదండి. చాలామంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎప్పుడు స్కిప్ చేయకండి. మనం మార్నింగ్ నైట్ అంతా రెస్ట్లో ఉంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి కంపల్సరీగా మనం తినాలండి. ఎందుకంటే ఆ మార్నింగ్ తిన్నదే మనకి ఈవినింగ్ వరకు స్ట్రెంగ్త్ అనేది ఉంటుందన్నమాట. అది దట్టు మనం తినే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రోటీన్ రిచ్ ఉండాలి ఎక్కువ. సో ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మనం మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. సో నేనైతే అలా ప్లాన్ చేసుకొని నేను చేస్తూ ఉంటాను. సో ఇవాళైతే పెసరట్టు ఉప్మా చేద్దామని ప్లాన్ చేసుకొని ముందే షెడ్యూల్ వేసేసుకుంటాను, ఏం చేయాలా, ఈరోజు ఏం చేయాలా అనేసి. అలా వేసుకుంటే కరెక్ట్గా మనం చేయగలమండి. అప్పటికప్పుడే వెతుక్కుంటూ చేయడం అంటే కష్టం కదా. సో ఇవాళైతే ఇలాగా అవన్నీ ముందుగా నైట్ ప్రిపేర్ చేసుకొని బ్యాటర్ అది మార్నింగ్ మిక్సీ చేసుకొని ఉప్మా చేసేసాను, చట్నీ కూడా చేసేసాను. ఇప్పుడు పెసరట్లు వేసి ఉప్మా పెట్టేసి ఇచ్చేయడమే అనమాట. సో ఇప్పుడు సెకండ్ వేస్తున్న పెసరట్టు ఏంటంటే ఇందు మీద కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం చిన్నగా చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి దాని మీద. అంటే జీలకర్ర అనేది మనకి డైజెషన్కి బాగుంటుంది కదండి. సో అందుకని జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. సో ఇది ఒకవైపు కాల్చేసిన తర్వాత నెక్స్ట్ వైపు ఫ్లిప్ చేసేసాను. ఫ్లిప్ చేసేసి నార్మల్గా ఉప్మా పెట్టేసి ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ పెసరట్టుకి కొంచెం ఆనియన్స్ అవి వేసానండి. అలాగా కొంతమంది ఆనియన్స్ ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళ కోసం జస్ట్ జీలకర్ర వేసేసుకొని ఇలా ఉప్మా పెట్టుకొని తినేవచ్చు అనమాట. చాలామంది ఆనియన్స్ ఇష్టపడరు కదా, కానీ ఆనియన్స్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి పెసరట్టు అనేది. సో నేనైతే అలా 2 టైప్స్ చేస్తాను. ఆనియన్స్ ఆల్రెడీ వేసేసాను. ఇదేంటో అలా అయిపోయింది చూడండి.
అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా! కొంచెం కంగారుగా ఉంటది కదండీ! ఫాస్ట్‌గా చేసేసి పంపించాలి అన్న దీంట్లోని చేసేస్తాననమాట. అప్పుడేమో మళ్ళీ వేసి దాని మీద ఆనియన్స్ అవి స్ప్రింకిల్ చేసి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చాలామంది ఫ్లిప్ చేయరండి. అప్పుడేంటంటే కొంచెం పచ్చిగా ఉన్న ఫీల్ నాకనిపిస్తది ఎందుకో. రెస్టారెంట్స్‌లో మనం అంటే హోటల్స్‌లో మనం తింటాం కదా! బయట పెసరట్టు ఉప్మా. వాళ్ళు చాలా పల్చగా వేస్తారండి. మనకలా కుదరదేంటో గానీ, మన పాన్ చిన్నదవ్వడమో ఏంటో మరి. వాళ్ళు చాలా పల్చగా, రోస్ట్‌గా భలే చేస్తారండి. కానీ ఇంట్లో చేసుకొని తింటే హెల్తీ కదా అని నేను మాక్సిమం ఇంట్లో చేసి ప్రిపరేషన్ అనేది ఇంట్లోనే చేసుకుంటాననమాట. సో, పెసరట్టు, ఉప్మా అయితే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ సెట్ అయిపోయిందండి. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం స్టవ్ అది మెస్సీ అయిపోతదండి. కానీ మనం ఏం చేస్తాం, మనకు మంచి బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే ఇలాంటివన్నీ మరి తప్పవు కదా! చక్కగా మార్నింగ్ లేచి అన్నీ ముగ్గులో పెట్టేసుకుంటాను. ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఆ ముగ్గులవన్నీ చెరిగిపోతాయనమాట. బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకొని దుర్గమ్మ తల్లి గుడికెళ్ళామండి. ఏంటోనండి మా లైఫ్‌లోని దుర్గమ్మ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారండి. ఎందుకంటే ప్రతిసారి ఆ తల్లిని తలుచుకోవడం, ఆ తల్లి వెంటనే మాకు పలకడం మాకు మాత్రం చాలా చాలా నమ్మకం వచ్చిందండి. అంటే ఇప్పుడు మీకు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి నిజంగాను. ఎందుకంటే దుర్గమ్మ అని ఇలా తలుచుకుంటే వెంటనే నేనున్నాను అని పలికి మాకు సమాధానం ఇచ్చినట్టుగా అనిపిస్తుందండి నిజంగాను. ఏదైనా కష్టకాలంలోని ఆ తల్లిని తలుచుకుంటే నాకైతే మాత్రం తప్పకుండా నా వెంట ఉన్నారు. నేనున్నానులే నువ్వు పద అన్నట్టుగా అనిపిస్తుందండి నాకు నిజంగాను. ఎంతగా ఈ గుడికి వెళ్తే అదొక రకమైన ప్రశాంతత అండి. అక్కడ కూర్చున్నారు చూసారా ఆమె, తల మీద చెయ్యి పెట్టగానే ఒక తెలియని మనకేదో శక్తి వచ్చిన ఫీల్ కలుగుతదండి. ఆ వెళ్ళిన రోజు కూడా గుడికి వెళ్ళిన రోజు కూడా ఏదో పాజిటివ్ ఎనర్జీ మనకి ఉన్నట్టుగా అనిపిస్తదండి. అందుకే ఎండైనా, ఏదైనా సరే తప్పకుండా ఆ గుడికి వెళ్ళాలని నాకు అనిపిస్తదనమాట నిజంగాను. దుర్గమ్మ అంత పవర్‌ఫుల్. దట్ టూ దుర్గమ్మ పవర్‌ఫుల్ అంటే ఒక ఎత్తు. దానికి తోడు ఈ గుడి పెట్టిన వాళ్ళందరూ మన ట్రాన్స్‌జెండర్స్ అండి. వాళ్ళు కల్మషం లేని మనుషులు కదండీ! నిజంగా దానివల్ల ఏంటి ఇంకా పవర్ ఎక్కువుంటదండి ఆ గుడిలో మాత్రం. ఆ గుడికి వెళ్ళిన రోజు కూడా మనకొక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వచ్చిన ఫీల్ కలుగుతదండి నిజంగా. మీరు గానీ దగ్గరలో విజయనగరం లోకల్ వాళ్ళైతే మాత్రం తప్పకుండా దుర్గమ్మని దర్శించుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మీరు ఏదైనా కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతదండి. ఆ దుర్గమ్మ తల్లి మాత్రం నిజంగా పిలిస్తే పలికే తల్లి నిజంగానండి. నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. మీకు చెప్తున్నాను. మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతదండి. దుర్గమ్మని నమ్ముకోండి. తర్వాతేమో గుడికి వెళ్ళొచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి లంచ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. ఏంటండి అసలు ఎండలు అసలు ఉండలేకపోతున్నామండి. చాలా చాలా వేడిగా ఉందండి. అస్సలు భరించలేకపోతున్నామండి. ఎప్పుడు మనకి వర్షాలు పడతాయో గానండి చాలా చాలా ఇబ్బంది పడుతున్నామండి. తర్వాత ఈరోజైతే మటన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ముందు మటన్ అయితే బాయిల్ చేశానండి కుక్కర్‌లోని. ఆహ్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం వేసి వాటరేసి కుక్కర్‌లో మంచిగా 4-5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసేసానండి. కానీ ఎక్సలెంట్‌గా వచ్చింది అలా బాయిల్ చేసుకొని కుక్ చేసుకుంటే మాత్రం. తర్వాత పాన్ పెట్టానండి. పాన్ పెట్టి ఈరోజు డిఫరెంట్‌గా వండాను. అంటే నేను కుకింగ్ అనేది ఎప్పుడూ ఒకే టైప్‌లో చెయ్యనండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాననమాట. అంటే మన ఇంట్లో వాళ్ళకి రకరకాల టేస్ట్‌లన్నీ అంటే ఒకేలా చేస్తే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు కదా! సో, అందుకని నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ట్రై చేస్తాననమాట. అదేంటంటే మాక్సిమం టైమ్ సక్సెస్ అవుతున్నాయండి. ఎప్పుడో రేర్ కేస్‌లోని మాత్రం ఫెయిల్ అవుతాయండి. ఇవాళైతే మాత్రం సక్సెస్ అయిపోయిందండి. ముందేం చేశానంటే ఈ మటన్‌ని ముందుగా బాయిల్ చేసేసాను. బాయిల్ చేసేసిన తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో వేసేసుకొని, అది బాగా వేగాక మసాలా పేస్ట్ ఏసానండి. మసాలా పేస్ట్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత మటన్ బాయిల్ చేసింది అది వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం వాటర్ ఏసుకొని మనకి గ్రేవీ అంతా అంటే వాటర్ ఏసేసుకుంటాం కదండీ! మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ అంతా ఎడ్జెస్‌లో వచ్చేస్తది కదండీ! అప్పుడు మనం ఆపేసుకోవడమేనండి. మటన్ కర్రీ అయితే మాత్రం ఎంత బా వచ్చిందండి.
ఆ తర్వాత ఏంటంటే అప్పటికప్పుడు బిర్యానీ కూడా చేసేద్దాం అనేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. అంటే సింపుల్‌గా చేసేసానండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. నార్మల్‌గానే చేశాను. అంటే మొన్నే చేశాం కదా దమ్ బిర్యానీ. ఏంటి మళ్ళీ తింటాము అని అనుకున్నాం గానీ, మరి ఇంట్లో వాళ్ళు అడిగారనమాట. సో, అప్పటికప్పుడు కొంచెమే అలా చేసేసాను. ఏంటంటే చూస్తున్నాను అరోమా ఎలా వస్తుంది అనేసి. అరోమా అయితే సూపర్‌గొస్తుందండి. మనం కుక్ చేస్తే అరోమా అన్నది మొత్తం అపార్ట్మెంట్ అంతా స్ప్రెడ్ అవ్వాల్సిందేనండి. అలా చెయ్యాలి మసాలా అంతాను. కానీ సమ్మర్‌లోని ఎక్కువ మసాలా తినకుండా నార్మల్‌గానే తినాలండి. మనం ఎంత మంచిగా కుక్ చేసుకుంటామో అంత హ్యాపీగా తినొచ్చనమాట. సో, మటన్‌లో వాటర్ ఏసేసాను. ఇంక దాని పని అయిపోద్ది. అలా అది సిమ్‌లో పెట్టేస్తే అది అలాగా బాయిల్ అయిపోయి దగ్గరికి అయిపోతుంది కదండీ! గ్రేవీ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని ఆపేసుకోవడమేనండి. చూసారా? అంత వాటర్ ఏసానా అదంతా దగ్గరగా అయిపోతుందండి. అలా బాయిల్ అయ్యి కొత్తిమీర కూడా ఏసాను. కొత్తిమీర ఏస్తే మంచి టేస్ట్ వస్తది కదండీ! కొత్తిమీర కూడా వేసేసాననమాట. ఆ తర్వాత సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు మటన్ అయితే కుక్ అయిపోతుందండి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం రసం పెట్టాను. కొంచెం రైస్ కూడా కుక్ చేశాను. మరి అవి క్యాప్చర్ చేయలేదండి. దాంతోపాటు కొంచెం బిర్యానీ చేద్దాం కదా అనేసి అప్పటికప్పుడు ఒక 2 గ్లాసెస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అంటే కొంచెం ఈ బాస్మతి రైస్‌తో చేయలేదండి. నార్మల్ రైస్ తోటి చేశాను. అవేంటంటే కడుక్కొని మనం పక్కన పెట్టుకున్నామనుకోండి, మనకి ఈ రైస్ అనేది మనకు పొడి పొడిగా వస్తదండి. మనం అప్పుడప్పుడే మనం కడిగేసి వేసేసాం అనుకోండి, అంత పొడిగా రాదనమాట. సో, బిర్యానీకైతే ఆ కుక్కర్‌లోనే కొంచెం ఆయిల్, గీ వేసుకొని ఆనియన్స్, హోల్ గరం మసాలా, బిర్యానీ లీఫ్ వేసేసానండి. అదేమో బాగా కలియబెట్టేసి కొంచెం గరం మసాలా పేస్ట్ ఉంచుకున్నాను. దాంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసి వేసేసాను. ఆ తర్వాత మనం ముందుగా మటన్ బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా! అది కూడా తీసుకొని వేసేసేయాలనమాట. కొంచెం చూసారా గీ వేశాను. ఆ తర్వాత ఏంటంటే కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. కరివేపాకు, కొత్తిమీర కూడాను. అంటే మన దగ్గర ఏవేవి ఉంటే అవి వేసుకోవచ్చండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తది. సింపుల్‌గా చేసేసానండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కొంచెం మసాలా పేస్ట్ ఉంచాను కదా! అది కూడా వేసేసాననమాట. ఈరోజైతే లంచ్‌కి బిర్యానీను, మటన్ కర్రీ చేశాననమాట. సో, అది కొంచెం దగ్గరగా అవ్వాలనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కర్డ్ ఉంటే కర్డ్ కూడా వేసుకున్నాం అనుకోండి బావుంటదండి. కానీ నేనేం చేశానంటే వాళ్ళంతా కర్డ్ అంతా బటర్ మిల్క్ చేసేసాననమాట. సో, కర్డ్ లేదు. నార్మల్‌గానే చేసేసాను. చెప్పాను కదండీ! ఈజీ వేలో చేసేసాను. ఆ తర్వాతేమో మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండీ! ఆ మటన్ అంతా అందులో వేసేసుకోవాలండి. ఆహ్, ఎక్కువ సేపు కుక్ అవ్వక్కర్లేదు ఆల్రెడీ ఎందుకంటే కుక్కర్‌లో మనం ఒక 5 విజిల్స్ దాకా మటన్‌ని బాయిల్ చేసాం కదా! అంటే పీస్ అనేది ఎంత టెండర్‌గా కుక్ అయితే మన టేస్ట్ అనేది అంత బావుంటదండి. కొంచెం చెప్పాను కదండీ లిటిల్ క్వాంటిటీయే చేస్తున్నాను. మటన్ వేసేసాను. ఈ మటన్ అంతా వేసేసిన తర్వాత మనం రైస్ కూడా కడిగేసి ఉంచుకున్నాం కదండీ పక్కన. ఆ రైస్ కూడా అందులో వేసేసుకోవాలండి. కొంచెం ఈ మసాలా అంతా పీసెస్‌కి పట్టే వరకు కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఇది బాగా మిక్స్ అయింది కదండీ! మనం ఆల్రెడీ రైస్ కడిగేసి పక్కన ఉంచుకున్నాం కదా! అవి కూడా వేసేసుకోవాలనమాట. వేసేసుకొని మనం తెలుసు కదా! 1:2 రేషియో వాటర్ ఏసుకోవాలి. నేనైతే ఇప్పుడు 2 గ్లాసెస్ కదా! 4 గ్లాసెస్ వాటర్ ఏసేసాను. 4 గ్లాసెస్ వాటర్ ఏసి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కారం కూడా వేశాను. కొంచెం పసుపు కూడా వేశాను కలర్ కోసం అనమాట. అలా వేసుకుంటే బావుంటదండి. మనం ఎందుకంటే ఎక్కువ స్పైసీ కాదు, తక్కువ కాదు. మీడియంగా తినాలనమాట. అప్పుడు మనకి తినడానికి బావుంటది. టేస్ట్ కూడా బావుంటదనమాట. సో, అది మంచిగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి వాటరు కరెక్ట్‌గా మెజర్‌మెంట్ తీసుకొని వాటర్ కూడా వేసేసానండి. బిర్యానీ అయితే వచ్చింది. చాలా టేస్టీగా అనిపిచ్చింది. అంటే ఎవ్వరైనా చేసేసుకోవచ్చండి. ఈ ఈజీ ప్రాసెస్ మాత్రం. మీరు తప్పకుండా చూస్తే మాత్రం ఎవ్వరైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా కుక్ చేసుకునే ప్రాసెస్ ఇది. చాలా ఈజీ. మసాలా పేస్ట్ లేకపోయినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి దంచేసుకొని వేసేసుకోవచ్చనమాట. చెప్పాను కదండీ! కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసేసాను. ఆ తర్వాత సరిపడా వాటర్ ఏసి, ఆ తర్వాత ఏంటంటే మనం
అది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టేస్తామండి. సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకా ఎక్స్‌ట్రా ఎసెన్స్ ఏం వేయక్కర్లేదు. వాటర్ మెజర్ చేసుకొని వేసేస్తున్నాను. సో, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయండి? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సపోర్ట్ చేయండి. ఆ తర్వాత ఏవైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం నాకు అవేంటో మీరు చెప్పారనుకోండి, నేను అవి రెక్టిఫై చేసుకుంటాను. నా వ్లాగ్స్‌ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూసారనుకోండి, నాకు చాలా హ్యాపీ అండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వ్లాగ్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. సో, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరేంటంటే చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చిన్న సబ్స్క్రిప్షన్ చేసుకున్నారనుకోండి, నాకొక సపోర్ట్ కదా! సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టేక్ కేర్. యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ.